ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు 3 వారాల పాటు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లికార్జునుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించారు. జగన్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జగన్ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని ఛార్జ్షీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడి కత్తి సంపాదించాడని, అదను చూసి జగన్పై దాడి చేశాడని వివరించింది. దీని వెనుక ఉన్న కుట్ర ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తెలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తర్వాత ఎన్ఐఏ కుట్ర కోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం వెనుక కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏని ఆదేశించాలని కోర్టు జగన్మోహన్ రెడ్డి ఏడాది ఏప్రిల్ విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్లో విచారించిన హైకోర్టు విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వ్యవహారం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏని ఆదేశించి తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు.